నమస్తే అంకుల్. నమస్తే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది ఏళ్ళ? ఇక్కడ కాదు కానీ మంచిర్యాల అటు రైతు బంధు అంటే ఘోరంగా ఉంది. రైతు బంధు ఇస్తలేడు, ఓన్లీ వైట్ కార్డ్ అన్నాడు. ఎన్నికల ముందు వాగ్దానం చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తాడు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతు బంధు కూడా 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు వైట్ కార్డు ఉంటేనే ఇస్తా అంటాడు. అది పరిపాలన కరెక్ట్ లేదు. పెన్షన్లు కూడా పెంచుతా అని అన్నాడు కదా, మరి పెంచుతాడు అంటారు? పెన్షన్లు పెంచలేదు ఇంతవరకు, ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడు మరి రుణమాఫీ 2 లక్షలు చేస్తా, ఎవరైనా తీసుకోలేని వాళ్ళు ఉంటే తీసుకోండి అని కూడా చెప్పిండు గట్టిగా. మళ్ళీ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తీసుకుని కదా వైట్ కార్డు పెట్టిండు కదా లింక్. వైట్ కార్డు అంత ముందు వాగ్దానం ఏం చేసిండు, ప్రతి ఒక్క రైతు బంధు ఇస్తారు, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. అంతవరకే కథం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు అయినాయి కదా, గెలిచిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు, రుణమాఫీ మన వైట్ కార్డు ఉన్న వాళ్ళకి అంటాడు, రైతు బంధు కూడా అంతే అంటాడు. సో అదే విధంగా ఇక చూసుకున్నట్టయితే మహిళలకు ఉచిత బస్సు పెట్టిండు, మళ్ళా కరెంట్ బిల్ 0 చేసిండు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ కరెంట్ బిల్లు ఇది ఒక్కటి 2 బాగున్నాయి. ఇక్కడ మహిళలు స్వేచ్ఛంగా పోతాను వస్తాను అంతే. కరెంట్ బిల్లు కూడా అందరికి అంతలేదు. అది విద్యా వ్యవస్థ ఏమైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైనా మెరుగుపరిచే అవకాశం ఉందా మరి? ఆయన ఇప్పటి వరకు చేయలేదు, ఇక చేస్తాడు అనేది గ్యారెంటీ కూడా లేదు.